హాయ్ హలో నమస్తే. ఇక్కడ బగారా రైసు ప్రిపేర్ చేస్తున్నాం. దానికి కావాల్సిన సామాగ్రి అంతా ఉంది, ఒకసారి చూడండి. 3 ఎగ్స్ బాయిల్ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా తీసుకోవాలి. మసాలా, బిర్యానీ మసాలా పౌడరు, బిర్యానీ సంబంధించిన సరుకులు అవన్నీ తీసుకున్న తర్వాత ఒక బాండీ పెట్టి అందులో ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి వేగే లోపల ఇవాళ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ వేగిన ఆనియన్స్ తీసి పక్కన పెట్టి గోల్డెన్ కలర్లో వచ్చింది కదా, చూసారా ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఎగ్స్ కూడా డాట్లు పెట్టుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. పసుపు, కారం, కొంచెం సాల్ట్ వేసుకుని ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, గోల్డెన్ కలర్లో కూడా ఎగ్స్ని కొంచెం బాగా మంచిగా ఫ్రై చేసుకోండి. వేగిన గుడ్లను పక్కకు తీసి కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్, ఇష్టమైన కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఈ మసాలా సరుకులన్నీ వేసుకొని, బిర్యానీ సంబంధించిన సరుకులన్నీ వేసుకొని వేగనివ్వండి. వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటో, ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మంచి కలర్ వచ్చేలా వేపుకోవాలండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. లైట్గా కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. కారం, పసుపు, సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ పోసుకోవాలి. అంటే ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకోవాలి. బియ్యాన్ని నానబెట్టుకోవాలన్నమాట. వాటర్ లేకుండా నానబెట్టుకుని ఉంచుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని గరం మసాలా, బిర్యానీ పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేసి బాగా కలిపి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వాటరు వేగిన తర్వాత గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్, కొద్దిగా వేడెక్కాక గుప్పెడు రైసు, నానబెట్టిన రైస్ తీసుకొని వేయాలి. మళ్ళీ ఆనియన్స్ వేయాలి. వేయించి పెట్టిన పక్కన ఉన్న ఆనియన్స్ వేయాలి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేయాలి. మళ్ళీ రైస్ వేయండి. మళ్ళీ అదే విధంగా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా మళ్ళీ రైస్ పైన వేయండి. మళ్ళీ రైస్ వేసి మళ్ళీ
కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అన్నీ మళ్ళీ పైగా వేసుకోండి. అలా 3 హెయిర్లు వచ్చేలా వేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్గా పైన కూడా పుదీనా, కరివేపాకు, ఉల్లిపాయలు, వేపిన ఉల్లిపాయలు ఉన్నాక వేసుకుని ఎగ్స్ కూడా వేసుకొని స్లో మంటలో చక్కగా ఉడికించుకోండి. టేస్ట్ పోకుండా, ఆవిరిపోకుండా దానిపైన మూత పెట్టి స్లిమ్లో ఉడికించుకోండి. కొంచెం ఫైనల్గా లాస్ట్ అండ్ ఫైనల్గా పైన కూడా కొంచెం వెన్నపూస కానీ నెయ్యి కానీ వేసుకోండి. ఏది ఇష్టమైతే అది వేసుకోండి. మూత పెట్టి ఉడకనివ్వండి. 2 మినిట్స్ మళ్ళీ చూసుకొని కొద్దిగా పైన పెరుగు వేసుకోండి. మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వండి. ఉల్లి చట్నీ అండి, చూడండి నోరూరుతోంది. ఇది లేకపోతే ఏది వెళ్ళదు కదా మనకి. పెరుగు పచ్చడి, ఉల్లి చట్నీ, పెరుగు పచ్చడి. గుమ్మగుమ్మలాడే బగారా రైస్ రెడీ. చూసి టేస్ట్ ఎలాగుందో చూసి చెప్పండి. వావ్, సూపరు. వదిన ఎలా ఉంది చెప్పండి తిని. నవ్వడం కాదు వదిన, చెప్పండి ఎలా ఉంది టేస్ట్. అప్పుడు టేస్ట్ చేద్దాం రండి అని చెప్పి. రండి, వేడి వేడిగా బగారా రైస్ ఎగ్తో టేస్ట్ చేద్దాం రండి. చూస్తేనే నోరు ఊరిపోతుందిగా. పక్కన ఆనియన్స్ పెట్టుకుని, నిమ్మకాయ పెట్టుకొని, చికెన్ కర్రీ పెట్టుకొని బగారా రైస్ తింటే ఉంటుందబ్బా, సూపరు. ట్రై చేసి చూడండి. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. సూపర్.